హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ప్రముఖ ఫోన్పే అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ కెరీర్ అఫీషియల్ పేజ్లోనే అడ్వైజర్కి సంబంధించి ఉద్యోగాలు అనేది రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వీక్లీ వచ్చేటప్పుడు 5 డేస్ మాత్రం వర్కింగ్ డేస్ ఉంటుంది. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులోనే వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. ఫ్రీ ఫుడ్తో పాటు ఫ్రీ వైఫై, మోర్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏ విభాగంలో అయినా మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గాయస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ ఫోన్పే అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళకి అఫీషియల్ కెరీర్ పేజ్లోనే అడ్వైజర్కి సంబంధించి ఉద్యోగాలు అనేది రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్యూ అవర్స్ బ్యాక్ ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే మనం ఇక్కడ మోర్ డీటెయిల్స్ అయితే గమనించుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఇక్కడ ఏమన్నా అడ్వైజర్కి సంబంధించి ఓఎన్డీసీ అనే రోల్ మీద అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇనీషియల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది కల్పించడం జరుగుతుంది అనమాట. మనం వర్క్ చేసిన తర్వాత వన్స్ సెలెక్ట్ అయిన వర్క్ చేసిన తర్వాత మనం బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అయితే రీఅలకేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు అయితే గమనించాలి. వన్స్ రీఅలకేట్ అయిన తర్వాత మనకి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు లొకేషన్స్లో కానీ మనకి ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి అనేది చెప్పడం అయితే జరుగుతుంది గైస్. సో మోర్ ఇన్ఫర్మేషన్ మనం గమనించుకొని అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే మనం అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ కూడా మనము 10+2+3 సో ఈ యొక్క ప్యాటర్న్లో అయితే మనం అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అయితే ఉండాలనేది చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ పాయింట్లోను. సో ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎడిషనల్ బెనిఫిట్ ఉందన్నమాట మనకి. అదేంటంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫ్ ప్రిఫర్డ్ అనేది చెప్పడం జరుగుతుంది గైస్. సో మన లోకల్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో తెలుగు కూడా ఒకటి ఉంటుంది కాబట్టి సో మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులోనే వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో అలాగే ఏ విభాగంలో సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా పర్వాలేదు, యాజ్ ఎ ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులోనే వర్క్ ఉండే విధంగా ఆపర్చునిటీ ఉంది. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునేటట్టుగా ఇన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి ఎవ్వరు కూడా అప్లికేషన్స్ అనేది మిస్ చేయొద్దు గైస్. ప్రతి ఒక్కరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ అలాగే మోర్ బెనిఫిట్స్ మనం గమనించినట్టయితే లంచ్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ రియలకేట్ అయిన తర్వాత ఇనిషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. దాని తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అయితే కంపెనీ నుంచి అయితే రియల్కేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. వన్స్ రియల్కేట్ అయిన తర్వాత మనకి ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడైతే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ సో ఈ యొక్క డిసీస్కి అయితే మనము ఎక్కడో ఒకసారికి అయితే మనం వెళ్ళి వర్క్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలా వెళ్ళినట్టయితే మనకి లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే వీక్ వచ్చేటప్పటికి 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి గైస్. సో 2 అనేది రొటేషనల్స్ వీక్ ఆఫ్స్ అనమాట. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ అని మనం సెలెక్ట్ అయిన తర్వాత అయితే వన్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ఎంప్లాయీ కిందకైతే మనము రావడం అయితే జరుగుతుందని అనమాట. సో వన్స్ ఫుల్ టైం ఎంప్లాయీగా వచ్చినట్టయితే అప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ గమనించినట్టయితే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, వెల్నెస్ ప్రోగ్రామ్స్ బెనిఫిట్స్ ఉంటాయి, పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది, మొబిలిటీ బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అని అనమాట. సో అండ్ అలాగే అనదర్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే వీళ్ళు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అని అంటున్నారు కాబట్టి డిగ్రీ తర్వాత మనం హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమైనా చదవాలనుకున్నా, మాస్టర్స్ చదవాలనుకున్నా కూడా కంపెనీ నుంచే వీళ్ళు చదివిపించడం అయితే జరుగుతుంది. అలాగే కార్ లీజ్ ఉందని అనమాట. అలాగే పిఎఫ్కి సంబంధించిన గ్రాట్యుటీ కానీ అండ్ అలాగే వైఫైకి సంబంధించి అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దాన్ని మనం సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే 2 డేస్లో అయితే ఫోన్పే యూజర్స్ అయితే చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు గైస్. సో ఫోన్పేకి సంబంధించి అలాంటి ట్రాన్సాక్షన్స్లో రిలేటెడ్ క్వైరీస్ కానీ ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్న కస్టమర్స్ దగ్గర నుంచి మనం అనేది అవన్నీ రిజాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్. సో ఫోన్పే అకౌంట్కి సంబంధించి కానీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్ ఏమొచ్చినా సరే మనం అనేది కస్టమర్ దగ్గర నుంచి హ్యాండిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం రోజు ఫోన్ కాల్స్లో
అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుందని అనమాట. అండ్ అలాగే ఈమెయిల్ రూపంలో కూడా మనం అనేది రిప్లైస్ అండ్ మనం అఫీషియల్గా అయితే కస్టమర్స్కి మెయిల్స్ రూపంలో కూడా పంపించాల్సి అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది గైస్. సో అదనమాట జాబ్కు సంబంధించిన డీటెయిల్స్. ఫుల్ వర్క్ అంతా కూడా ఇదే ఉంటుందని అనమాట. అండ్ అనదర్ పాయింట్ మనం గమనించితే టేకింగ్ సపోర్ట్ అనమాట. కస్టమర్కి ఎలాంటిది క్వైరీస్ ఉన్నా కూడా మనం సపోర్ట్గా నిలిచి ఆ యొక్క కస్టమర్ ఇష్యూస్ అన్నీ కూడా మనం అనేది రిసాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 2 డేస్లో అయితే ఫోన్పే చాలా యూస్ చేస్తూ ఉంటారు కదా కస్టమర్స్ అని, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో స్కాన్ చేసి పంపిస్తూ ఉంటారు, మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో అవి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఉంటాయి, లేదంటే అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. రిలేటెడ్ క్వైరీస్ ఏదైనా స్ట్రక్ అవ్వటం కానీ అలాంటి రిలేటెడ్ క్వైరీస్ కస్టమర్స్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉంటారో మనం అవన్నీ రిజాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కస్టమర్ సపోర్ట్గా అయితే మనం వ్యవహరించాల్సి అయితే ఉంటుందని మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలి. సో అదనమాట, టీంతో పాటు మనం వర్క్ చేసుకునే విధంగా కలిగి ఉండాలి. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ అని అనమాట. ఇచ్చిన టాస్క్స్ అన్నీ కూడా మనం ఇన్ టైంలోనే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా ఉంటే అడిషనల్ బెనిఫిట్ అనేది ఉంటుందైతే చెప్పడం జరుగుతుంది కదా. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులోనే వర్క్ ఉంటుంది. అడిషనల్గా మనకి ఇంగ్లీష్లోను కూడా మనం కమ్యూనికేట్ అయ్యే విధంగా ఉంటే మనకి అడిషనల్ పాయింట్ అయితే మనకి కలిగి ఉంటుంది గైస్. సో అదనమాట జాబ్కు సంబంధించిన డీటెయిల్స్. ఎలాంటి డీటెయిల్స్ అండ్ అలాగే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి, నేను రిప్లై ఇస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్ మీద లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అఫీషియల్గా ఈ యొక్క పేజ్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. మీకు రైట్ సైడ్ కార్నర్లోనే అప్లై నౌ అనేది ఆప్షన్ కనబడుతుంది జరుగుతుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అప్లై ఫర్ దిస్ జాబ్ అని లింక్డ్ఇన్లో మీకు అకౌంట్ ఉన్నట్టే మాత్రం సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఈజీగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా అప్లై చేస్తారంటే కిందగా స్క్రోల్ చేసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ యొక్క లాస్ట్ నేమ్ మెన్షన్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, రెజ్యూమ్ ఇక్కడ అటాచ్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇందాక గమనించినట్టుగా వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అవన్నీ కూడా మీ రెజ్యూమ్లో ఉండేటట్టుగా ప్రాపర్గా అప్డేట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేయండి గైస్. కవర్ లెటర్ ఉంటే ఇవ్వచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. మీ యొక్క స్కూల్ని అండ్ అలాగే మీ యొక్క ఏ విభాగంలో డిగ్రీ చేశారు అనేది కూడా మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అండ్ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు డిగ్రీని అని కూడా మెన్షన్ చేయండి గైస్. కంపెనీ నేమ్ అడుగుతున్నారు. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. యాజ్ ఎ ఫ్రెషర్ అయితే నాట్ అప్లికబుల్ ఎన్ఏ అనేది ఇచ్చేసేయండి గైస్ సింపుల్గా. అంటే కింద స్క్రోల్ చేసినట్టయితే కెరీర్ స్టేజ్ అనేది అడుగుతున్నారనమాట. సో ఎక్స్పీరియన్సా, కాలేజ్ స్టూడెంట్సా, లేదంటే ఫ్రెషర్స్ అని అడుగుతూ అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఏదైతే అది మెన్షన్ అయితే చేయండి. అండ్ కంపెన్సేషన్ అని అడుగుతున్నారనమాట. యాజ్ ఎ ఫ్రెషర్ అయితే నాట్ అప్లికబుల్ అయితే ఇవ్వండి, మీ జెండర్ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే కరెంట్ ఇండస్ట్రీ అని జరుగుతుంది అనమాట. యాజ్ ఎ ఫ్రెషర్ అయితే నాట్ ఇంకా అప్లికబుల్ అయితే ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు అనమాట. 0 to 1 అని ఇవ్వండి. అది కంఫర్టబుల్ రొటేషన్ షిఫ్ట్స్లో కూడా మరి మీకు వర్క్ చేయడానికి కంఫర్ట్గానే ఉంటారంటే ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఎల్జీబీక్యూటీ అంటే ప్రిఫర్ నాట్ టు సే అనేది క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే అదర్ మన జెండర్ కూడా ఇంకొకసారి క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డిజేబుల్ పర్సన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇచ్చేసేయండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే సబ్మిట్ అప్లికేషన్ బటన్ మీద అయితే కనబడుతుంది జరుగుతుంది అనమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాపర్గా సబ్మిట్ అయితే అవుతుంది అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు కదా, ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, అప్లికేషన్ ఫీజు కూడా ఎలాంటిది ఏమీ లేదనమాట. కేవలం ఇంటర్వ్యూ రూపంలోనే షార్ట్ లిస్టెడ్ పీపుల్స్కి అందరికీ కూడా మెయిల్ రూపంలో మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ ఓన్లీ రూపంలోనే మన సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వన్స్ మనకి ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అయితే ఇనిషియల్గా ట్రైనింగ్ కూడా వెంటనే కండక్ట్ చేసి వర్క్ అసైన్ చేసి జాబ్ ఆన్బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో ఇంటర్వ్యూ కూడా పెద్ద కష్టంగా ఉండదు అనమాట. మీ యొక్క టైపింగ్ స్కిల్స్ అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్సే వీళ్ళు గమనించుకొని సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. సో అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో నాకు తెలపండి, నేను రిప్లై ఇస్తాను. సో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు సింపుల్గా డీటెయిల్స్ అన్ని చదువుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.